జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ముందుగా రవి ఫలితాలు. రవి కుంభరాశి వారికి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 10వ స్థానంలోను, దాని తర్వాత డిసెంబర్ 16 నుంచి 31 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 స్థానాల్లో కూడా శుభ ఫలితాలనే ఇస్తాడు. అవి ఏమిటంటే 10వ స్థానంలో సంచరించే కాలంలో ధనాదాయం బాగుంటుంది, మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది, ధర్మాది కర్మాల్లో ఆధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు, ఆస్తి సంపాదనను పెంచుకుంటారు, అధికారుల ఆదాయమానాలను పొందడం జరుగుతుంది. ఇక 11వ రాశిలో సంచరించే సమయంలో అంటే 11వ స్థానంలో సంచరించే సమయంలో ఖరీదైన వస్తువాహనాలు కొంటారు, దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి, అనేక రంగాల నుంచి ధనాదాయం ఉంటుంది,
మనశ్శాంతి, సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి. అధికారుల ఆదరాభిమానాలు, పదోన్నతి, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే 10వ స్థానంలో సంచరించే సమయంలో 10వ స్థానానికి వేదస్థానమైన 4లో గురువు యొక్క సంచారం వల్ల, అంటే గురువు శుభగ్రహమే కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు. అవేమిటి అంటే వృత్తులలో ధనలాభము, వ్యాపార లాభము, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త ప్రయత్నాలు, దేహారోగ్యం అంటే శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కుంభరాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పాపగ్రహాలు అంటే రవి, కుజ, శని, రాహు, కేతువులు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కుజుడిచ్చే శుభ ఫలితాలు ఏమిటంటే విజయ పరంపరలు అనేవి కొనసాగుతుంటాయంట. ధనాదాయం బాగుంటుంది. అన్ని వైపుల నుంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రోగాల నుంచి, రుణాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ద్వేషించిన వారి నుంచి కూడా సుముఖత అనేది లభిస్తుంది. శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం అనేది ఉంటుంది. శారీరక, మానసిక సుఖాలకు కొరత అనేది ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. దాని తర్వాత కుంభరాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి బుధుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది బుధుడికి శత్రుక్షేత్రం. అంటే కుజక్షేత్రాలనే మేష, వృశ్చికలలో బుధుడు ఒకవేళ సంచరిస్తే చెడు ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి కుంభరాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు ఏమిటంటే సంఘంలో మంచి గౌరవాలు అంది వస్తాయి. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. సేవక పరిజనుల సహకారాలు లభిస్తాయి. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చింత, సాంప్రదాయాల పట్ల గౌరవాలు లభిస్తాయి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమపద్ధతిలో చేస్తారు. ఆనందంగా ఉంటారు. అన్నిటా విజయమే చేకూరుతుంది. 10 మంది పొగడ్తలకు వీళ్ళు పాత్రలు అవుతారు. దాని తర్వాత కుంభరాశి వారికి గురుడిచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి గురుడు 4వ ఇంట సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 4వ ఇంట సంచరించే కాలంలో గురుడు చెడు ఫలితాలే ఇస్తాడు. ఏంటంటే కృషిలో లోపం లేకపోయినా, కష్టించినా కూడా నష్టాలే జరుగుతుంటాయి. కష్ట నష్టాలు, గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా ఉంటుంది. ఇంటా బయట మానసిక అశాంతి అనేది ఉంటుంది. కష్టార్జితమంతా వృధాగా అయిపోతుంది. పదవీ భంగం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులకు సరిపోయే ఆదాయం అనేది అస్సలు ఉండదు. మొత్తం మీద నిలకడ లేని అశాంతి జీవనం అనేది ఉంటుంది. తర్వాత శుక్రుడిచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి శుక్రుడు 12వ ఇంట సంచరిస్తూ ఉంటాడు. దాదాపుగా శుక్రుడు ఒక 6, 7, 10 3 స్థానాల్లో తప్పిస్తే మిగతా అన్ని స్థానాల్లో శుభ ఫలితాలే ఇస్తాడు. కుంభరాశి వారికి శుక్రుడు 12వ ఇంట సంచరించే సమయంలో శుభ ఫలితాలే ఉంటాయి. అవి ఏమిటంటే శారీరక సుఖాలకు మెండుగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాల ప్రాప్తితో పాటుగా మంచి ధనాదాయం, ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం అనేది చాలా మంచిది. మంచి వాహన యుగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శని ఫలితాలు అంటే శని కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. దీన్నే ఏల్నాటి శని అంటే 1, 2, 12 ఈ స్థానాల్లో శని సంచారాన్ని ఏలనాటి శని అని అంటారు. అసలు శని దోషాలు ఎన్నిసార్లు వస్తుంటాయి? పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది. 15 సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అనే చెప్పవచ్చు.
15వ ఏట వస్తే 45-75 సంవత్సరాలు వస్తుంది. పుట్టుకతో ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి 4 సార్లు కూడా వస్తుంది. అలాగే అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగే మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని, రెండవసారి వచ్చేదాన్ని పొంగు అని, మూడవసారి వచ్చేదాన్ని కొంగు అని అంటారు. అయితే మొదటిసారిగా జన్మలో సంచరిస్తుంటే పనులు జరగవు, గౌరవభంగము, బంధుద్వేషం అనేది కలుగుతుంది. రెండవసారి జన్మస్థానంలోకి వస్తే వృత్తిలో అనుకూలత అనేది ఉంటుంది, ధన వ్యయము ఉంటుంది, ఆలస్యం అనేది జరుగుతుంది. అంటే పనులలో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మూడవసారి జన్మరాశిలోకి వస్తే స్వల్ప సుఖము, వైరాగ్యము, మనోవైకల్యం లాంటి ఫలితాలు కలిగి ఉంటాయి. కాబట్టి మీకు మొదటిసారి వచ్చిందా, రెండవసారి వచ్చిందా, మూడవసారి వచ్చిందా అనేది పరిశీలించి మీరు ఫలితాలను బేరీజు వేసుకోవాలి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి రాహువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ రాశిలో సంచరించే సమయంలో రాహువు చెడు ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది. అవేమిటంటే ఇతరులతో కలహించుకోవడం, మనస్తాపము, అపకీర్తి, ధన నష్టము, కష్టాలు కలగడము, వాగ్దోషాలు ఏర్పడము, అంటే నోరు అదుపు లేకుండా ఉండడం, కుటుంబంలో తగాదాలు ఏర్పడము, ధన నష్టం కలగడం లాంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. దాని తర్వాత కుంభరాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి కేతువు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహుకేతువులు 8వ స్థానంలో మిక్కిలి ప్రతికూల ఫలదాతలు. అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశనము, ప్రయాణ ఆయాసము, ప్రభుత్వ దండన, భయము, విచారం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.